సభా అధ్యక్షులు మిత్రుడు మురళి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, రాయల నాగేశ్వరరావు గారికి, సాద్ రమేష్ రెడ్డి గారికి, కార్పొరేటర్లందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇంకా మనం తుమ్మల గారి గురించి. ఆయన ఎన్నికలకి ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో అది నిలబెట్టుకునే దానికోసం అహర్నిశాలు కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందే చెప్పారు, సుందర ఖమ్మాన్ని, భయం లేని ఖమ్మాన్ని, అభివృద్ధి చేయాల్సినటువంటి ఖమ్మాన్ని చేసి చూపించడమే నాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఆశయం అని చెప్పారు. దానికి అనుగుణంగా ఆ రోజు వరదలు వచ్చినప్పుడు చాలా జ్వరంతో ఉండి హైదరాబాద్ నుంచి అంత జ్వరంతో కూడా ఖమ్మం వచ్చి అధికారులందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆ రోజు చాలా బాధ్యతాయుతంగా ఈ ఫ్లడ్స్కి ప్రాణ నష్టం జరగకుండా ఆ రోజు జరగాల్సినటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి కూడా అటు నల్గొండ, వరంగల్ ప్రాంతాల నుంచి కూడా అనేక యంత్రాలని ఈ ఎమ్మటే అక్కడ క్లీన్ చేసి బ్లీచింగ్ తల్లించే కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఆ రోజు చేస్తూ ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా మనకు ఉన్నటువంటి డివైడర్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, వాటందరినీ కూడా సుందరీకరణ చేయటం కోసం ఒక ప్రత్యేక అధికారిని, రాధికా గారిని నియమించడం జరిగింది. అట్లాగే నిధులు ఉత్తమ మాటలు చెప్పి సరిచేయమంటే ఎవరు చెయ్యరు. దానికి అవసరమైనటువంటి నిధులు మేయర్ గారు చెప్పినట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులను తీసుకొని వచ్చి మేము ఈ మధ్యకాలంలో దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి సార్తో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఎక్కడికి పోయినా ఈ వచ్చే నీళ్ళన్నింటినీ క్రమబద్ధీకరించి ఏ విధంగా వీటిని నగరంలో ఇబ్బంది పడకుండా బయటికి పంపించే కార్యక్రమం ఒక పక్కన చేస్తూ, మరొక పక్కన మేడం చెప్పినట్టు అపర భగీరథుల్లాగా గోదావరి నీళ్ళని కృష్ణమ్మ ఒడిలో చేర్చడం కోసం అహర్నిశాలు కృషి చేసి రాత్రి అనక పగలనక అధికారులని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి నిజంగా అంత శ్రమ చేస్తే మామూలు పరిస్థితి కాదు. ఆ పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా ఒక పక్కన జ్వరం తగులుతున్నా కూడా మొన్న కూడా సీతారామాన్ని ఇక్కడికి తీసుకొచ్చే రోజు రాత్రి అది గంటకి కొన్ని కారణాల వల్ల అంటే ఊహించినట్టుగా ఫలానా టయానికి ఆ నీళ్లు రావాలి, కానీ కాలువల్లో కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ మధ్యలో వదలటం వల్ల అనుకున్న టయానికి కాకుండా 2 రోజులు ఈ రోజు మధ్యాహ్నానికి వస్తే అనుకున్నాయి, రేపు మధ్యాహ్నానికి వస్తే కూడా సారు హైదరాబాద్లో అర్జెంట్ పనుండి ఎవరు రమ్మంటే కూడా లేదు, గోదావరి నీళ్లు సీతారామ ద్వారా కృష్ణమ్మలో కలిసేంత వరకు నేను జిల్లా వదిలిపెట్టి రానని ఇక్కడే కూర్చొని అర్ధరాత్రి దాదాపు 11:30-12 గంటల ప్రాంతంలో ఆ నీటిని ఇందులో కలిపిన తర్వాతనే సార్ తెల్లవారు హైదరాబాద్ పోవడం జరిగింది. కాబట్టి పట్టుదల, కృషికి ఆయనే ప్రతిరూపం. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నిమిషానికి కూడా తెలుసుకొని అధికారులను అలర్ట్ చేసి ఖమ్మం నగరాన్ని కూడా భయం భ్రాంతులకి గురి కాకుండా ఎక్కడ డ్రగ్స్ అనేటటువంటి వాటిని లేకుండా మీరు చూస్తే మొన్న కూడా దాదాపు ఒక 40-50 మందిని అర్బన్ పోలీసులు తీసుకుపోయి అక్కడ లోపల పెడితే ఏంటంటే వాళ్ళందరూ అర్ధరాత్రి కాడ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తారట. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళే. అన్ని కంట్రోల్ ఎక్కడికక్కడికి రాత్రి బావులు పోలీసు అట్లాగే కార్పొరేషన్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా అలర్ట్ చేసుకుంటూ ఖమ్మాన్ని ఒక సుందరవదనంగా తీర్చిదిద్దుతున్నటువంటి తుమ్మల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున కూడా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాంగ్రెస్